మండలం పేరూరు గ్రామ పరిధిలోని తోట్లపాలెంకు చెందిన దూనబోయిన వెంకటకృష్ణ ఈ ఏడాది జూన్ 25న అకాల మరణం చెందారు. ఆయనకు భార్య, ఏడాది వయసు గల కుమార్తె ఉన్న విషయం తెలుసుకున్న శెట్టి బలిజ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుత్తుల మీరా కుమార్ సోమవారం మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన వంతు సాయంగా 50,000 రూపాయల నగదు అందజేశారు. అలాగే మృతుడి కుమార్తె భవిష్యత్తు కోసం త్వరలో పోస్టాఫీస్ లో 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తరపున కూడా 1 లక్ష ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఎస్ఏఎఫ్ నాయకుడు చొల్లంగి వెంకటరమణ తెలిపారు. మేమిప్పుడు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలానికి సంబంధించిన గ్రామం తోట్లపాలెంలో ఉన్నాం. మరి ఇటీవల కాలంలో గత నెలలో మా సహచరుడైనటువంటి ఎస్ఎఫ్ యాక్టివ్ మెంబర్ దూనబోయిన నాగు అబ్బాయి 37 సంవత్సరాలు అబ్బాయి ఆకస్మికంగా మరణించడం జరిగింది. వారి యొక్క కుటుంబ నేపథ్యం పేదరికం. మరి ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, అదేవిధంగా 2 సిస్టర్స్ ఉన్నారు. తండ్రి బ్రెయిన్ స్ట్రోక్తో మరి బాధితుడిగా ఉన్నారు. ఆయన చిరుపాటి చిరు వ్యాపారం చేసుకుని వ్యక్తి బర్జీలు అమ్ముకుని అటువంటి నేపథ్యం. ఈ లోపల వారి ఒక పాప ఉంది, సంవత్సరం వయసు గల పాప. మరి ఎంతటి కష్టం వచ్చిందంటే ఆ కుటుంబానికి మరి ఎవరో ఆ లోటు తీర్చలేని లోట్లు ఇలాంటివి. ఇటువంటి నేపథ్యంలో మరి ఆయన చనిపోయారని తెలియగానే మరి ఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులైనటువంటి గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఆ అబ్బాయి అంత్యక్రియల్లో పాల్గొనడం, మరి పాడి కూడా మోయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన కుటుంబ నేపథ్యాన్ని చూసి మరి 1 లక్ష రూపాయలు నేను నేరుగా కుటుంబానికి అందిస్తానని చెప్పడం, ఆ 1 లక్ష రూపాయలు చెక్కు రూపంలో ఈరోజు అందించడం జరుగుతుంది ఆ కుటుంబానికి. అదేవిధంగా మరి జిఎంకే ట్రస్ట్ అధినేత అయినటువంటి శ్రీ గుత్తుల మీరా కుమార్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన ట్రస్ట్ ద్వారా కూడా ఇవాళ 50,000 రూపాయల నగదు, అదేవిధంగా 1 లక్ష రూపాయలు ఆ పాప నిమిత్తం పోస్టాఫీస్లో మరి డిపాజిట్ చేస్తానని చెప్పి ఇప్పుడే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరో దాత కౌరు ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి మరి కౌరు నరసింహమూర్తి గారు కూడా ఇక్కడ ఉపస్థితులై ఉన్నారు. ఆయన కూడా కేవలం మేము సేవా కార్యక్రమం చేస్తా ఉన్నామండి అని చెప్పినంతనే నేరుగా వచ్చి 10,116 రూపాయలు ఇవాళ ఇక్కడ అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఎస్సీఎఫ్ నినాదం ఒకటే, ఇటువంటి దుస్థితి వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఆపదలు ప్రమాదాలు కలిగినప్పుడు స్థానికులుగా మీ బాధ్యత ఏంటి, మీరు కంట్రిబ్యూట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్టర్ దట్ ఎస్సీఎఫ్ అనే సంస్థ ఏం చేయాలో చేస్తుందని చెప్పేసి ఒక నినాదంతో ఉంది. దానికి అనుగుణంగా మరి స్థానిక గ్రామస్తులు, యువత, పెద్దలు అందరూ కలిసి మరి మన సత్యబాబు గారు, బొంతు సత్యబాబు గారి ఆధ్వర్యంలో మరి సుమారు 4 లక్షల పైబడి మరి సొమ్ము వారు సేకరించడం జరిగింది ఆ కుటుంబ నిమిత్తం. ఇదే విధంగా మరి అందరూ కూడా ఈ యొక్క స్ఫూర్తిని తీసుకుని ఈ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి సందర్భంగా వేడుకుంటూ ఆ కుటుంబానికి మరి ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని చెప్పేసి ఆ కుటుంబానికి మా సంఘం ఎప్పుడూ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి అండదండలుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.